హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే కేంద్రంలో మోడీ దిగిపోతారని, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని, ఆంధ్రాలో మంత్రివర్గ మార్పులు జరుగుతాయని ఇలా ఎన్నో రాజకీయ మార్పులు, చేర్పులు జరుగుతాయని అంటున్నారు. అయితే ఇలాంటి పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా మనకి ముందుగానే చెప్పిన ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ్ కశ్యప్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ దిగిపోతారు, ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతాయి అని అంటున్నారు. అయితే కశ్యప్ గారు ముందుగానే ఎన్నోసార్లు ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, జార్ఖండ్‌లో ఇలా ఎన్నో స్టేట్స్‌లో ముందుగానే ఎన్నికలు ఎవరు గెలుస్తారని ప్రిడిక్ట్ చేసి చెప్పారు. అమెరికాలో ట్రంప్ గారు కూడా గెలుస్తారని ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పారు. అయితే ప్రస్తుత రాజకీయాల గురించి కశ్యప్ గారిని మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు కేంద్రంలో మోడీ గారికి 75 సంవత్సరాలు నిండినాయి. అయితే బీజేపీ ప్రకారం, రూల్ ప్రకారం మోడీ గారు దిగిపోతారని అంటున్నారు. ఇది నిజమేనా? జరుగుతుందా అసలు? బీజేపీ పార్టీ వారి పార్టీ పరంగా 75 సంవత్సరాలు దాటిన వారు యాక్టివ్ పోస్ట్లో ఉండకూడదనుకున్న నియమం పెట్టుకున్నారు. ఆ నియమం ప్రకారమే గతంలో ఈ ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి అటువంటి వాళ్ళందరినీ తప్పించడం జరిగింది. వాళ్ళందరినీ మార్గదర్శక మండలి అనే ఒక సప్తర్షి మండలంలో కూర్చోబెట్టి మోడీ గారు పాలన చేస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్ ఈయనకి అప్లై అవుతుందా అవదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మోడీ గారికి విషయంలో జరిగేది ఏంటంటే, మోడీ గారిది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. ఆయనకి 24 సంవత్సరాల విపరీత రాజయోగం ఉన్నది. దానివల్ల ఆయన ఏ ఎలక్షన్లోనూ పోటీ చేయకుండానే డైరెక్ట్గా గుజరాత్ చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అక్కడ 11 సంవత్సరాలు ఎంతో చేశారు. తర్వాత వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కూడా జరిగింది అనమాట. అది ఆయనకి జన్మజాతకం ప్రకారం ఉన్న లగ్నం ప్రకారం, జన్మజాతకంలో ఉన్న గ్రహగతుల ప్రకారం ఆయనకేమో జన్మలోనే చంద్రుడు, కుజుడు ఉన్నారు. అది చంద్రమంగళ యోగం అయింది. 11లో బుధాదిత్య యోగం ఉన్నది. 10లో శుక్రుడు ఉన్నాడు. అందువల్ల ఆయనకి అప్రతిహతంగా రకరకాల పదవులు ఆయన అలంకరించ వచ్చారు. ఇప్పుడు ఆయనకి ప్రస్తుతం కుజదశ జరుగుతున్నది. కుజదశ అంత అనుకూలం కాదు. జన్మ లగ్నాధిపతి దశ అయినా లగ్నాధిపతి 2 రకాలుగా ఉంటుంటాడు. కుజుడు వచ్చేసరికి వృశ్చికానికి అధిపతి మరియు మేషానికి కూడా అధిపతి అవుతాడు. అందువల్ల అది మళ్ళీ 8వ స్థానం అవుతుంది. సో కుజదశలో రెండవ భాగంలో, కుజదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు రెండవ భాగంలో ఆయనకి అంత అనుకూలం కాదు. కాకపోతే ఇప్పుడు ఆయనకి కుజదశ 2028 వరకు ఉన్నది. ఆ 28 వరకు ఆయన ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు రేపు జూలై తర్వాత 25 జూలై తర్వాత ఆగస్టు నుంచి మళ్ళీ ఆయనకి అంతర్దశలో కేతు అంతర్దశ వస్తుంది. ఆ కేతు అంతర్దశలో ఈ రకమైన ఆయన మీద ఒత్తిడి పెరగడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈయన్ని దిగిపోమని చెప్పి ఎక్కువగా డిమాండ్స్ కూడా వస్తాయి. కానీ ఆయన పదవిలోంచి తొలగడం అంత ఈజీ కాదు. ఆయన 27 చివరి వరకు లేదా 28 వరకు రాహుదశ వచ్చే వరకు ఆయన ఆ పదవిలోనే ఉండే అవకాశం ఉంది. ఓకే, అంటే 2027, 28 వరకు ఆయన ఆ పదవిలో ఉండే అవకాశం. ఒకవేళ బీజేపీ అనుకోని మోడీ గారిని ఒకవేళ దించితే యోగి గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎవరైనా పీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎవరు అవుతారు ఒకవేళ అవుతే? అమిత్ షా గారికి, యోగి గారికి కూడా అంత అవకాశాలు లేవు. వారిద్దరిది అంత రాజయోగ లగ్నాలు కావు, రాసులు మాత్రమే అయినవి. రాశ్యాత్తు వచ్చే యోగం అంత ఎక్కువగా ఉండదు. యోగి గారిది సింహరాశి అయింది, ఈయనదేమో మేషరాశి. లగ్నం వచ్చేసరికి ఈయనది వృశ్చిక లగ్నం అయినా ఆయనకి అంత అనుకూలం కాదు. సో రాశ్యాత్తే వారికి యోగం ఉండి క్యాబినెట్ మినిస్టర్స్ ఆయన యోగి గారు యూపీలో చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. యోగి గారు కేంద్రానికి వచ్చి ఏదో ఒక మినిస్టర్ అవ్వచ్చు. అమిత్ షా గారు కూడా కేంద్రంలోనే ఉండొచ్చు. కానీ వారిద్దరూ ప్రధానమంత్రి అయ్యేంత అవకాశం, యోగాలు వారికి లేవు. ఓకే
సార్ ఇప్పుడు తెలంగాణలో బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని అంటున్నారు. అవి ఎప్పుడు జరుగుతాయి? ఒకవేళ జరిగితే ఎవరు గెలుస్తారు? తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్, హ్మ్. స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ఇప్పుడు మార్గం ఏర్పడుతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన స్టాట్యుటరీ అవకాశం అవసరం ఉంటుందన్నమాట. హ్మ్. ఈ స్టాట్యుటరీగా ఎన్నికలు జరపకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్నీ కొన్ని రావు. ఇప్పటికే చాలా లేట్ అయినందువల్ల ఇది హ్మ్. ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను. రాహుకేతువులు ప్రజాస్వామ్యంలో పరిపాలనని ఎక్కువగా ప్రభావితం చేసే గ్రహాలు 4 గ్రహాలు. హ్మ్. శని, గురువు, రాహువు, కేతువు. శని గత మే మే నెలలోనే మారడం జరిగింది. జూన్‌లో గురువు కూడా మారడం జరిగింది. హ్మ్. అప్పటి నుంచి ఈ రకమైన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి అధిపతి శని మారినప్పుడు తప్పనిసరిగా పాలనలో మార్పులు తీసుకొస్తా ఉంటాడు. ఆ ఓకే. రకంగా శని ఈ రకంగా నాయకత్వానికి ఈ ఎన్నికలకు ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కారకుడైనందువల్ల ఈ ఎన్నికలు జరుగుతాయనే వార్తలు వచ్చినవి. కానీ రాహుకేతువులు కూడా మారినంత వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగదని చెప్పాను. ఆ రకంగా జూన్ 15 నుంచి రాహుకేతువులు కూడా స్థానాలు మారారు. కుంభంలోకి రాహువు, సింహంలోకి కేతువు రావడం జరిగింది. హ్మ్. మొత్తం 4 గ్రహాలు వారి వారి స్థానాలు మారారు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఉన్నవి స్థానిక సంస్థల ఎన్నికలే కనుక ఈ స్థానిక సంస్థలకి ఎన్నికలకి సంబంధించి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో హ్మ్. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఆగస్టు, సెప్టెంబర్ 30 లోపు అన్నారు కనుక ఆగస్టులో నోటిఫికేషన్ రావటం, సెప్టెంబర్ హ్మ్. లోపు ఎన్నికలు జరగడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు రీసెంట్‌గా కవిత బయటకొచ్చారు. బయటకొచ్చి నేను సొంతగా పార్టీ పెడతాను అని అన్నారు. మళ్ళీ ఏమన్నారనంటే లేదు నేను బీఆర్ఎస్‌లోనే ఉంటాను అని అన్నారు. ఒకవేళ కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? హరీష్ రావు, కేటీఆర్ పొజిషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్‌లో? బీఆర్ఎస్ పార్టీ ఇదివరకులో చెప్పుకున్నాం. ఒక ప్రదేశానికి సంబంధించిన బాగోగుల కోసం, వెల్ఫేర్ కోసం ఏర్పడిన పార్టీ అది హ్మ్. టీఆర్ఎస్‌గా ఏర్పడింది. తెలంగాణ హ్మ్. రాష్ట్ర సమితిగా. ఆ రకంగా టీఆర్ఎస్‌గా దానికి మంచి బిగినింగ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే దాన్ని బీఆర్ఎస్‌గా మార్చుకున్నారో వారికి హ్మ్. అది ఆ యోగం పోయింది. కలిసి రాలేదు. కలిసి రాలేదు. ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే ముఖ్యంగా నాయకుల మీద హ్మ్. ఆధారపడి ఉంటాయి. ఓకే. ఆ విధంగా కేసీఆర్ గారి మీదే ఆ పార్టీ ఆధారపడి ఉన్నది. హ్మ్. కేసీఆర్ గారికి యోగం అయిపోయింది. హ్మ్. ఆయనకు రాకుదశలో 18 సంవత్సరాల్లో ఆయన రకరకాల పదవులు తెలంగాణ సాధించటం, చివరికి చీఫ్ మినిస్టర్ అవ్వడం కూడా జరిగింది. హ్మ్. కానీ ఆయన ఎప్పుడైతే బీఆర్ఎస్‌గా తన పార్టీని మార్చుకుని గురుదశలో ఇంకా ప్రముఖ స్థానానికి వెళదామని అనుకున్నారో అది ఆయనకు అంత అనుకూలం కాలేదు. హ్మ్. అందువల్ల బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో పరాభవం జరిగింది. అధికారంలోకి రావడం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ తగాదాలు అటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. హ్మ్. కవిత గారికి జాతకం ప్రకారం ఆమెకి యోగం ఉన్నది. ఆమె ఈ పార్టీ పెట్టి మొదట బయటకు వచ్చినా హ్మ్. చివరికి మళ్ళీ అదే పార్టీలో కలిసిపోవచ్చు. వచ్చే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా మహారాష్ట్రలో శివసేనలాగా అవుతుంది. ఓకే. మహారాష్ట్రలో శివసేన ఎన్ని ముక్కలైందో, ఎన్ని విభాగాలైందో అన్నది చూసాము. హ్మ్. అందులో మళ్ళీ తిరిగి వాళ్ళు కలుస్తూ ఉన్నారు. ఆ హ్మ్. రకమైన పరిస్థితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తది. ఆ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ 2, 3 ముక్కలైనా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అయ్యే హ్మ్. అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి వాళ్ళు కలుసుకుని కూడా ఒకరి నాయకత్వంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. హ్మ్. ముందు అయితే కవిత గారు స్వతంత్రంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని బయటికి రావడం జరుగుతుంది. ఆమె సొంత పార్టీ పెట్టినా లేదా అదే పార్టీలో నాయకత్వం స్వీకరించినా హ్మ్. ఆమెకి ఒకసారి జీవితంలో ముఖ్యమంత్రి చేసే యోగం ఉంది. ఓకే. సీఎం అయ్యే అవకాశం ఉంది ఆమెకి కవితకి. సీఎం అయ్యే అవకాశం. సార్ ఇప్పుడు కేసీఆర్ గారికి ఊకే ఆరోగ్యం బాగుండట్లేదు. అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటారు? అసలు ఏమైంది? ఏమై ఉంటుందంటారు? కేసీఆర్ గారిది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. హ్మ్. కర్కాటక రాశికి వచ్చేసరికి ఇప్పుడు అష్టమంలో రాహు ఉన్నాడు. ఓకే. తర్వాత గురువు 12లో గురువు ఉన్నాడనమాట. హ్మ్. మిథునంలో గురువు ఉన్నాడు. ఆయనకి రాహు దశలో రాహు యోగం ఇచ్చాడు, హ్మ్. అధికారం ఇచ్చాడు. కానీ గురుదశ మాత్రం ఆయనకి అంత అనుకూలం కాదు. ఆ గురుదశలోనే ఆయన పదవి కోల్పోవడం జరిగింది. హ్మ్. అదే గురువు ఇప్పుడు ఆయనకి 12వ స్థానంలో ఉండటం పట్ల ఆయనకి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి.
సో ఆ గురువు మొన్న గత ఒక నెల క్రితం ఆయన గురువు అస్తంగతం చెందినప్పుడు అంతకుముందు ఈయన ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, మళ్ళీ బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ గురువు అస్తంగతం నుంచి బయటకు వచ్చి యాక్టివ్ అయ్యేసరికి మళ్ళీ తిరిగి హాస్పిటల్కి రావడం జరిగింది. సో ఈ గురువు మిథునంలో ఉన్నంత వరకు ఆయనకి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. ఓకే. ఆయన దానికి తగినట్టుగా పరిహారాలు ఇదివరకు చేసుకున్నారు, ఇంకా చేసుకుంటే మంచిది. ఓకే. సరే ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతారా లేదా అసలు ఏమవుద్ది అని ప్రజలకు చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవుతారా? ప్రస్తుతం ఉన్న గ్రహగతులను బట్టి ఏ నాయకులకి ఆ యోగం లేదు. ఆ, బంధనం ఇచ్చేవాళ్ళు శని కానీ గురువు కానీ బంధనం ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి కూడా అయింది మకర రాశి. మకర రాశికి గురువు వచ్చేసరికి 12వ అధిపతి అవుతాడు. ఓకే. అట్లాగా గురువు వచ్చి ఇప్పుడు మిథునంలో ఉండటం వల్ల అతనికి ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి. సో ఈ సమస్యలు కొన్నాళ్ళ పాటు ఉంటాయి, కానీ ఆయన అరెస్ట్ అవ్వడానికి అంత దారి తీసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓకే. అంటే ఇప్పట్లో అరెస్ట్ అయ్యే పరిస్థితులు అయితే లేవు. ఇప్పట్లో అరెస్ట్ అయ్యే పరిస్థితులు లేవు. నవంబరు డిసెంబరు తర్వాత మళ్ళీ అప్పుడు ఉండే గ్రహగతులను బట్టి అప్పుడు ఏమైనా ఒక చర్య ఆయన మీద తీసుకోబట్టడం జరుగుతుంది, కానీ దానిలోంచి ఆయన బయటికి రావడమే జరుగుతుంది. ఓకే. అంత ఎఫెక్ట్ చూపించదు అన్నట్టు. ఓకే సార్. సరే ఇప్పుడు తెలంగాణలో విజయశాంతి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే తను మంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆమెది సింహలగ్నం సింహరాశి. ప్రస్తుతం ఆమెకి గురుదశ నడుస్తున్నది. ఇదివరకే ఆమెకి పదవి వచ్చే యోగం ఉన్నది. అందుకే ఆమె రాజకీయాల్లోకి రావటం, రకరకాల పార్టీలు మారటం జరిగింది. ఇప్పుడు ఆమె గురుదశ యోగంలోనే ఉంది కనుక ఆమెకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ మార్పులు చేస్తామంటూ అంటున్నారు. అంటే నిజంగా మార్పులు జరుగుతాయా? చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అందించేవాళ్ళు, అధికారాన్ని అందించేవాడు, పదవులను ఇచ్చే గ్రహాలు 2 గ్రహాలు. ప్రజాపాలన మార్చే గ్రహం శని గ్రహం, అధికారాన్ని ఇచ్చే గ్రహం గురుగ్రహం. అట్లాగే ఎవరికైనా సడన్గా పదవులు ఇవ్వాలన్నా తీసేయాలన్నా రాహుకేతువులు కారణం. ఆ రాహుకేతువులు నలుగురు కలిశారు కనుక వారికి ఈ అవకాశం ఉన్నది. ఇదివరకు ఈ గవర్నమెంట్ ఏర్పడిన సమయంలోనే చెప్పాను, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలో అది వారికి గురుబలం శుక్రబలం లేవు. అప్పుడు గురువు శుక్రుడు అస్తంగతం అయినప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఇవి, అందుకంత బలం లేదు. ఎవరికైతే ఆ గురువు ఇప్పుడు అనుకూలుడు కాడో వారికి పదవులు పోయే అవకాశం ఉన్నది. ఎవరికైతే ఈ శని గురు రాహుకేతులు అనుకూలులు అవుతారో వారికి పదవులు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం తప్పనిసరిగా ఆ మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి. 3-4 మంత్రులకి ఉద్వాసన పలకటం, ఇంకా కొత్తగా 2-3 తీసుకోవడం కూడా జరుగుతుంది. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయి ఉన్నారు కదా, తన పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే చాలా అక్రమాలు అన్యాయాలు చేసి ఉన్నారు కదా, తన మీద ఏమన్నా కేసులు పెట్టి జైలుకు పోయే అవకాశం ఏమైనా ఉందా, కనిపిస్తుందా? అసలు జగన్ గారి మీద ఈ రకమైన ఆరోపణలు రావడానికి, ఆయన ఆ రకమైన పరిస్థితి రావడానికి కారణం గురుగ్రహం. ఆ గురుగ్రహం ఆయనకు అనుకూలం కాదు. అట్లాగే బుధగ్రహం కూడా ఆయనకి సగమే అనుకూలంగా ఉన్నది. ఆయనకి బుధదశ వచ్చింది. బుధదశలో ఇంకా ప్రముఖ స్థానానికి వెళ్తారు. 17 సంవత్సరాల బుధదశ చాలా అనుకూలంగా ఉంటుందని అందరూ వచ్చి అనుకున్నారు, కానీ అందులో అంతర్దేశాల్లో వచ్చినప్పుడు ఆయనకి అంత అనుకూల్యత రాలేదు. ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైన అవకతవకలు జరిపించేవాడు బుధుడు, దానికి శిక్షించేవాడేమో గురువు. ఎవరికైతే గురువు అనుకూలంగా ఉంటే వారు ఈ రకమైన అవకతవకలు జరిపినా వారికి అంత శిక్షల నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా ఎవరన్నా పాలనలోనూ వాటిలోనూ పొరపాట్లు తప్పులు చేయించేవాడేమో పదవి ఇచ్చేవాడు శని. ఆ తప్పులు కానీ జరిగితే వాటికి శిక్షించేవాడు సూర్యుడు అన్నమాట. సో ఈ రకంగా ఆయన విషయంలో చూసుకుంటే ఆయనకి గురుగ్రహం అనుకూలం లేనప్పుడు ఆ పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్ళడం, 16 నెలలు ఎంత ఉండటం అది అయిపోయింది. సో మళ్ళీ అటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఆయనకి బుధదశ పూర్తిగా అనుకూలం లేక ఆ పదవి నుంచి మళ్ళీ దిగిపోవడం జరిగింది.
కానీ ఆ బుధుడు ఆయనకి 75% అనుకూలం. ఇంతవరకు 9-10 సంవత్సరాలు ఎంతో అయినవి. ఇంకొక 6 సంవత్సరాలు ఎంతో బుధదశ ఉన్నట్టున్నది. ఈ సమయంలో మళ్ళీ ఆయన తిరిగి పుంజుకోవటం జరుగుతుంది. పుంజుకోవటం జరిగి ఇంతకన్నా బెటర్ పొజిషన్, ఇంతకన్నా మెరుగైన ఫలితాలే వస్తాయి. కానీ అధికారంలోకి వస్తారని చెప్పడానికి 50% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అధికారంలోకి వస్తారో లేదో చెప్పలేం కదా. ఇప్పుడున్న గ్రహగతుల ప్రకారం అది అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. వచ్చే ఎన్నికలు వచ్చే సమయానికి ఎటువంటి గ్రహగతులు ఉంటాయో చూసి దాని ప్రకారం మనం చెప్పచ్చు.